in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. ఫేస్బుక్ మెసెంజర్లో మనం చాట్ చేసే ఫ్రెండ్కి తగ్గట్టుగా కలర్ థీమ్ను మార్చుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనకి లైక్ అనే బటన్కి బదులుగా కావాల్సిన స్మైలీని కూడా సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ మనం ఏదైనా చాట్లో ఉండగా ఐ అనే బటన్ మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక కింద కలర్ ఎమోజీ అని చెప్పేసి రెండు ఉన్నాయి చూడండి. సో కలర్ అనే దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆరెంజ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర నుంచి చాట్ చేసేటప్పుడు అది ఆరెంజ్ కలర్లో చూపించబడుతూ ఉంటుంది. చూశారు కదా, నేను ఇంతకుముందు పంపించిన మెసేజ్ కూడా మనకు ఆరెంజ్ కలర్లో దానిపైన వైట్ టెక్స్ట్ అనేది కనపడుతూ ఉంది. అలాగే మళ్ళీ అయ్యే అన్న ఐకాన్ ట్యాప్ చేసేసి ఎమోజీ అని చెప్పేసి ఉంది కదా, ఎమోజీ అనే దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ బై డిఫాల్ట్ మనకు లైక్ కనపడుతుంది కదా, దాని బదులు మనకి ఏదన్నా కావాల్సిన ఎమోజీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరే డిఫరెంట్ ఎమోజీని సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. సో దాంతో ఇక్కడ నుంచి మనం ఇక్కడ లైక్ అనే బటన్ బదులుగా ఈ పర్టికులర్ ఎమోజీ కొత్త ఎమోజీ అనేది వచ్చింది. ఇలాగ మనకే పర్సనల్గా ఒక్కొక్క మనిషికి సంబంధించి చాట్ థీమ్ని అలాగే ఎమోజీస్ని కూడా చేంజ్ చేసుకోవడానికి మెసెంజర్ కొత్తగా ఆప్షన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.